డాక్టర్ ద్వారా నిజం తెలుసుకుని కావ్యకి బిడ్డని అప్పగించిన తులసి, రాజుకి క్షమాపణ చెప్పిన మినిస్టర్. ఇక మినిస్టర్ అయితే డాక్టర్ని దాచిన ప్లేస్కి అయితే వెళ్తాడు. అక్కడున్న రౌడీకి అయితే వార్నింగ్ ఇస్తాడు. ముందు పదండి, లోపలికి వెళ్దాము, ఆ డాక్టర్ ఉన్నాడో లేదో తెలుసుకోవాలి అంటూ లోపలికి అయితే వెళ్ళి చూస్తాడు. ఇంతలో ఇక డాక్టర్ అయితే అక్కడే ఉండడంతో, అమ్మయ్య ఇక్కడే ఉన్నాడా, వాడు కావాలని బెదిరించినట్టున్నాడు. ఏంటి డాక్టర్, నీ దగ్గరికి ఎవరైనా వచ్చారా, ఆ రాజ్ కావ్య ఎవరైనా వచ్చారా అంటూ అడుగుతూ ఉండగా, నా దగ్గరికి వాళ్ళు ఎందుకు వస్తారు, నన్ను నువ్వు ఇక్కడ దాచిపెట్టినట్టు వాళ్ళకి తెలుసా? చూడు మినిస్టర్, నువ్వు చేస్తున్నదే చాలా పెద్ద తప్పు. ఎవరికి ఏమీ తెలియకుండా దాచిపెట్టాలని, అందరికీ అన్యాయం చెయ్యాలని చూస్తున్నావు. కానీ తప్పకుండా ఏదో రకంగా బయటపడుతుందని గ్రహించలేకపోతున్నావని డాక్టర్ చెప్పడంతో ఇక మినిస్టర్ అయితే కోపంగా వెళ్ళిపోతాడు. ఇంతలో వాళ్ళు వెళ్ళంగానే రాజు అయితే లోపలికి వస్తాడు. మీరు ఇక్కడ బందీగా ఉన్నారా? మిమ్మల్ని తీసుకువెళ్ళడం కోసమే ఆ మినిస్టర్కి మీరు నా దగ్గర ఉన్నారని చెప్పాను. మీరు ఎక్కడున్నారో తెలుసుకోవడం కోసమే నేను వాడిని ఫాలో అవుతూ వచ్చాను. పదండి, మిమ్మల్ని తీసుకువెళ్తాను అంటూ మినిస్టర్ దగ్గరికి రాజు అయితే వచ్చి చేతికట్టులైతే ఇప్పుతాడు. మీకు రుణపడి ఉంటాను, నన్ను కాపాడుతున్నారు, మీ బిడ్డ గురించి వాళ్ళ భార్యకి నిజం చెప్తాను అంటూ చెప్పంగానే ఇంతలో ఇక రాజు అయితే మినిస్టర్కి ఫోన్ చేసి, ఏంట్రా నువ్వు అసలు మినిస్టర్ ఎలాగయ్యావు? నేనేదో కాస్త నాటకం ఆడాను, డాక్టర్ ఎక్కడున్నాడో తెలుసుకోవడానికి నీ వెనకాలే ఫాలో అవుతూ వచ్చాను. ఇప్పుడు డాక్టర్ను కూడా తీసుకువెళ్ళిపోతున్నాను. ఇదేది తెలుసుకోకుండా అంత గుడ్డిగా నేను చెప్పిందే నమ్మేసి డాక్టర్ ఎక్కడున్నాడో దారి చూపించావు కదరా. నువ్వు చాలా పిచ్చివాడిలా ఉన్నావు. పాపం, ఇంకా మినిస్టర్వి కదా, చాలా తెలివితేటలుంటాయి, పెద్ద మేధావి అనుకున్నాను. పర్వాలేదు, నేను మీ చేత నిజాన్ని బయట పెట్టించడానికి అవకాశం దొరికింది అంటూ ఇక రాజ్ అయితే డాక్టర్ని తీసుకువెళ్తున్నానని చెప్పి ఫోన్ అయితే పెట్టేస్తాడు. అప్పుడే ఇక మినిస్టర్ అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటాడు. ఎలాగైనా నిజం చెప్పకుండా ఆపాలి, తులసికి గనుక నిజం తెలిస్తే నా పరిస్థితి అంతే అంటూ కంగారుగా మినిస్టర్ అయితే వస్తాడు. ఇంతలో రాజు అయితే డాక్టర్ని అయితే తీసుకుని వస్తాడు. డాక్టర్ని చూడంగానే తులసి అయితే అడుగుతూ ఉంటుంది, ఏంటి డాక్టర్, మీరు అసలు కనిపించడం లేదు, ఎక్కడికి వెళ్ళిపోయారు? నాకు ట్రీట్మెంట్ మీరే చేసేవారు కదా, మీకైతేనే పాప పరిస్థితి అర్థమవుతుందని అనుకున్నాను, కానీ మీరేమో కనిపించకుండా వెళ్ళిపోయారు అంటూ అనగానే, ఇప్పుడే రాజు గారు తీసుకొచ్చారు మేడం, నేను ప్రమాదంలో పడ్డాను, ఎవరో తెలియని వెధవలు నన్ను కిడ్నాప్ చేసి బంధించారు, రాజుగారే కాపాడి తీసుకొచ్చారు అంటూ అనగానే, అవునా, అంటే కావ్య గారే చెప్పుంటారు, కావ్య మేడం మీరే చెప్పారా అంటూ అనగానే, అయ్యుంటుంది, ఆమెని చూస్తూ ఉంటే చాలా మంచి ఆవిళ్ళ కనిపిస్తున్నారు, అందుకనే నన్ను కాపాడి తీసుకురమ్మనుంటారు, మీరు పాప కోసం ఇబ్బంది పడుతున్నారని, పాపకి ట్రీట్మెంట్ చేయాలని రాజుగారు చెప్పారు అంటూ అనగానే, మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను కావ్య గారు, మీరు చాలా మంచివారు, నా కోసం నా ఇబ్బంది తెలుసుకొని డాక్టర్ గారు ఎక్కడున్నారో వెతికి పట్టుకుని తీసుకువచ్చారు, నేను మాత్రం మీకు ఎలాంటి సహాయం చెయ్యలేకపోతున్నానే అంటూ ఇక తులసి అయితే మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే మినిస్టర్ అయితే కంగారుగా లోపలికి అయితే వస్తాడు. ఇదేంటి, డాక్టర్ని రాజ్ కావ్య తీసుకువచ్చేసారా, తులసితో నిజం చెప్పేసే ఉంటాడు అంటూ కంగారుగా, తులసి తులసి వాళ్ళు చెప్పింది నమ్మొద్దు తులసి, వాళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలే, నిన్ను మోసం చేయడానికి వాళ్ళంతా చెప్తున్నారు, వాళ్ళు చెప్పేది నువ్వు నమ్మకు, ఈ పాప మన పాపే, ఈ పాప వాళ్ళ పాప కాదు, నేను పిల్లల్ని మార్చలేదు అంటూ మినిస్టర్ నోటితోనే కంగారులో నిజాన్నైతే బయట పెట్టేస్తాడు.
అప్పుడే ఇక తులసి అయితే అడుగుతుంది, అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? పిల్లల్ని మార్చడం ఏంటి, డాక్టర్ని దాచిపెట్టడం ఏంటి, ఇవన్నీ వీళ్ళేమీ నాకు చెప్పలేదే. అంటే మీ నోటితో మీరు చెప్పారు అంటే ఖచ్చితంగా ఏదో జరిగింది. నిజం చెప్పండి, మీరు నిజాన్ని దాచిపెట్టొద్దు అంటూ అడుగుతూ ఉండగా అప్పుడే డాక్టర్ అయితే చెప్తాడు, మినిస్టర్ గారు, ఇప్పటి వరకు మేము ఏ నిజాన్ని బయట పెట్టలేదు. మీ నోటితో మీరే నిజాన్ని బయట పెట్టారు కాబట్టి ఇప్పుడు తులసి గారికి చెప్తున్నాను. మేడం, మీ బిడ్డని వాళ్ళ బిడ్డని ఇద్దరినీ కూడా మార్చేసింది మినిస్టర్ గారే. మీ పాపకి ఆరోగ్య లోపం ఉంది, అందుకనే వాళ్ళ పాపని మార్చేసి మీ పాపని వాళ్ళకిచ్చి మినిస్టర్ గారు చాలా పెద్ద తప్పు చేశారు. మీరు అనుకుంటున్నట్టు మీ పాపకి ఎలాంటి అపాయం ఉండదు. ఎందుకంటే ఆపరేషన్ చేస్తే తనకి నయమైపోతుంది, తను మళ్ళీ కోలుకుంటుంది. కానీ మినిస్టర్ గారు మాత్రం స్వార్థంతో పిల్లల్ని మార్చేశారు. ఆ విషయం నేను మీతో చెప్తాను అన్నానని నన్ను కిడ్నాప్ చేసి బంధించారు అంటూ అనంగానే అప్పుడే తులసి అయితే కోపంతో మినిస్టర్ని నిలదీస్తూ ఉంటుంది. ఇదంతా నిజమా? అసలు ఎందుకు ఇలా చేశారు? ఒక బిడ్డని తల్లి దగ్గర నుంచి దూరం చేయడం ఎంత పాపమో మీకు తెలీదా? మీరు ఇలాంటి పాపాలు ఏవో చేశారు కాబట్టి ఆ దేవుడు ఇన్ని సంవత్సరాలుగా నా బిడ్డల్ని నాకు దూరం చేస్తూ నాకు కడుపు కోత మిగిల్చాడు. అయినా మీరు మీ తప్పు తెలుసుకోకుండా ఇలాంటి పని చేశారు. అసలు మిమ్మల్ని ఏమనుకోవాలి? ఒక తల్లి దగ్గర నుంచి బిడ్డని దూరం చేసి నా ఆనందం కోసం ఇంత దుర్మార్గంగా ప్రవర్తించారే, అసలు మీరు మనిషేనా అంటూ తులసి అయితే నిలదీస్తూ ఉంటుంది. నన్ను క్షమించు, నేను నిజ నిజాలు తెలుసుకోలేకపోయాను. బిడ్డ మీద నువ్వు ఎంతో ఆప్యాయత చూపిస్తుంటే అది తెలుసుకోలేక నేను గుడ్డిదాల్లో ఉండిపోయాను. నీ బిడ్డని నువ్వు తీసుకో అంటూ కావ్యకైతే తులసి బిడ్డనైతే అప్పగిస్తుంది. ఇక తులసి అయితే మాటలు అనేసరికి ఆ మాటలకి తన తప్పు అయితే తెలుసుకుంటాడు మినిస్టర్. నన్ను క్షమించండి రాజ్, నేను చాలా పెద్ద తప్పు చేశాను. మీ బిడ్డని దొంగలించడమే కాకుండా మీ కుటుంబాన్ని కూడా చాలా ఇబ్బంది పెట్టాను. మీరు నరక యాతనకి గురయ్యేలా చేశాను. నన్ను క్షమించండి. డాక్టర్ చక్రవర్తి గారు, మీరు కూడా నన్ను క్షమించండి. మీరు ఎప్పటి నుంచో మా కుటుంబానికి సేవలు చేస్తున్నారు, ఎప్పటి నుంచో మాకు అండగా ఉంటున్నారు. అవన్నీ మర్చిపోయి మిమ్మల్ని క్రూరంగా బంధించాను. అది నిజ నిజాలు బయటపడకూడదని నా భార్య మీదున్న ప్రేమతోనే నన్ను క్షమించండి అంటూ మినిస్టర్ అయితే ఇక అందరికీ క్షమాపణ అయితే చెప్పి ఇక తన బిడ్డనైతే తులసి చేతిలో పెడతాడు. నన్ను క్షమించు తులసి, ఇదంతా నీ కోసమే చేశాను. నువ్వు నాకు ఎక్కడ దూరం అయిపోతావో అన్న స్వార్థంతో చేశాను, నన్ను క్షమించు అంటూ తులసికి కూడా క్షమాపణ చెప్తాడు మినిస్టర్ అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.